చిన్నప్పుడు బడికి వెళ్ళాలంటే ఎంతో భయంగా బిక్కుబిక్కుమంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి పిల్లలందరూ పెద్దగా చదువుతుండేవాళ్ళు. 1, 2, 3, 4 అనేసి. అది అవన్నీ వింటూ నేర్చుకున్నాం మనం కూడా. ఒక 100 వరకు తేలిగ్గా ఉండేవి. కష్టపడాల్సి వచ్చేది. ఆ తర్వాత తేలిగ్గా ఉండేది. నాకైతే 10లు 20లు అలా చెప్పటం వరుసన 10 చెప్పాలంటే 50 వరకు చెప్పగలిగేదాన్ని. ఆ తర్వాత చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది. నెమ్మదిగా నేర్చుకున్నాను అన్నమాట. ఆ తర్వాత అ, ఆ, ఈ పలక మీద రాసిస్తే దాన్ని 6 నెలల పాటు దిద్దాల్సి వచ్చేది. దిద్దడం చదవడం ఆ విధంగా అయింది. దీనికి ఇన్ని వంకరలు ఎందుకు ఉన్నాయి, ఆ, ఆ, ఈ ఇన్ని వంకరలు ఏంటిది అని అనిపించేది అన్నమాట అప్పుడు. సరే, ఇక ఆ తర్వాత గుణింతాలు, ఒత్తులు, అచ్చులు, హల్లులు, సంధులు, ఉత్పత్తులు, విభక్తులు, సమాసాలు, ఈ విధంగా కొండవీటి చాంతాడంత వ్యాకరణం ఉండేది. తర్వాత మన తెలుగు భాషలో 54 అక్షరాలు ఉన్నాయి కదా, కానీ ఏ భాషలోనూ అన్ని అక్షరాలు లేవు, అంత స్వచ్ఛమైనవి లేవు. మనం ఏ భాషనైనా నేర్చుకోవాలంటే ఒక నెల రోజుల్లో నేర్చుకోవచ్చట, కానీ తెలుగు నేర్చుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు చూడండి, సరళ అని ఉందనుకోండి, దానిలో సరిగమ ఉంది, సా పలకాలట. అది శారద ఉందనుకో, శా అని పలకాలి. రాయటం కూడా తేడా ఉంది. అలాగే లీల అంటే లా పలకాలి. కళ ఉంటే అళా పలకాలి, అలా రాయాలి. ఆ విధంగా ఉండటం వల్ల చాలా తికమగ్గా ఉండేది. కాస్త కుదరపడ్డాక శ్రీరాముని దయచేతనం అంటూ, వినురవేమ, భాస్కర అని ఇలా తరగతిలో పెద్దగా చదివించేవాళ్ళు. ఈ అల్లరికి మాస్టర్ గారికి ఎవరు ఇల్లు కూడా ఇచ్చేవాడు కాదు అద్దెకి. చాలా కష్టంగా ఉండేది. ఏ చెట్టు కిందనో ఏ పంచలోనో పెట్టుకునేవాళ్ళు పూర్వం బడి. అసలు ఇవన్నీ నేర్పాలంటే గురువు గారికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ప్రతి కుర్రవాడిని దగ్గరికి తీసుకొని వాడికి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. చేదు మందు తినిపించడానికి ఏ విధంగా అయితే తేనెలో రంగరించి నాలుగుకి రాస్తారో, ఆ విధంగా గురువుగారు మంచి మాటలతోటి అన్నీ కూడా నేర్పించేవాడు. ఆ విధంగా చేయాలి. మన నాలుక నాట్యం ఆడేలాగా చేసిన ఈ గురువులకి పాదాభివందనం చేయాలి. ఒక మట్టి ముద్దని ఒక వజ్రంగా తయారు చేసి కాంతులేనేట్లుగా వాళ్ళ జీవితం ఫలప్రదం అయ్యేలాగా తయారు చేసిన గురువులకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం?